తక్కువ టైంలో వచ్చాను సార్. చాలా చాలా నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే, నాకు వ్యారికోస్ నాళాలని ఉండేవి సార్. వ్యారికోస్ నాళాలని వచ్చిన తర్వాత నేను చాలా డాక్టర్స్ కి చూపిస్తే మినిమం 50,000 అవుతుందని చెప్పేసి చెప్పగానే మా గురువు గారిని అడిగితే ఫుట్ ప్యాచ్ వాడమన్నారు సార్. ఫుట్ ప్యాచ్ వాడమంటే ఇప్పుడు మినిమం తక్కువలో 3 ఫుట్ ప్యాచ్ వాడాను సార్. నాకు 1.5 75% తగ్గిందండి వ్యారికోస్ నాళాలు. వెరీ గుడ్, వెరీ గుడ్. దీంతో పాటు నేను వేరే ఆయనకి, ఒక అతనికి కాలికి చిన్న ప్యాచ్ అయిందండి, అరికాలికి. అది బాగా డ్యామేజ్ అయిపోయి బొట్టలమేనండి. ఆ కాలు బొట్టలమే తీసేయాలని చెప్పి ఆల్మోస్ట్ డాక్టర్స్ అందరూ కూడా డిసైడ్ చేస్తారు. ఎన్ని హాస్పిటల్ చూపించినా సరే ఆయన షుగర్ పేషెంట్ అండి. ఆల్మోస్ట్ డిసైడ్ అయిపోయాడు, ఇంకా బొట్టలేని తీసేయకపోతే కాలు కూడా తీసేయవలసి వస్తుందని చెప్పి డాక్టర్స్ పూర్తిగా డిసైడ్ చేస్తారు. ఆల్మోస్ట్ ఆయన కూడా డిసైడ్ అయిపోయారు ఇంకా తీసేయాలని. ఆ టైంలో నేను పరిచయం అయ్యానండి. ఆయనకి నేను ఇచ్చిన మెడిసిన్ ఈ రోజు ఆయన బొట్టలేని కాదు సార్, కనీసం కాలు గోరు కూడా తీయకుండా ఆయన బయటపడ్డారు సార్. నిజంగా వండర్ఫుల్ అండి. ఆయన చూస్తే చాలా చాలా ఆయన బొట్టల మీద తీసేయాలని బాధపడిపోయిన వ్యక్తి ఈ రోజు నేను చూస్తే నాకు 2 చేతులతో నమస్కారం చేస్తున్నాడండి నన్ను చూసి. గ్రేట్, వండర్ఫుల్ టెస్టిమనీ. ఏం ప్రొడక్ట్ ఏమి ఇచ్చారు ఆయనకి? అలోవేరా, శ్రీ తులసి, గోమూత్ర, ఈ 3 తాగడానికి ఇచ్చానండి. శ్రీ తులసి రోజుకి 3 సార్లు ఆ కాలి పుండి అంటే ఆ ప్యాచ్ అయిన దాని మీద రోజుకి 3 సార్లు 2 చుక్కలు చొప్పున వేయమన్నాను సార్. విత్ ఇన్ వారంలో ఆయన ఆ ప్యాచ్ తగ్గడం జరిగింది సార్. ఆయన నడలేకపోయేవాడు, నడిస్తే కొలిది ఆయన నల్లగా చాలా వరస్ట్ గా కుళ్ళిపోయిందండి, కాలు మొత్తం కుళ్ళిపోయింది. ఆయన నడుస్తుంటే బ్లడ్ వచ్చేసేది, విపరీతంగా నడవలేకపోయాడు. ఆయన వారంలో విపరీతంగా ఆ నలుపు అనేది తగ్గి మానుపు వచ్చింది సార్. విత్ ఇన్ 15 రోజుల్లో ఆల్మోస్ట్ 20 days లో పూర్తిగా పోయిందండి. ఈ రోజు ఆయన కాలు చూపించి 10 ఈ రోజు ఆయన అదే అలోవేరా, శ్రీ తులసి, గోమూత్ర మినిమం 15 మందికి ఇప్పించాడండి ఆయన. వెరీ నైస్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ షేరింగ్. థ్యాంక్ యూ. గోదావరి వాళ్ళ మదర్ కి 40 years నుంచి కూడా ఫీవర్ ఉంది. అది వాతపు జ్వరం అని చెప్పేసి ఉంది. అయితే ఒక రోజు తనకి బాగా హెవీగా అయిపోయి హాస్పిటల్కి వెళ్ళాల్సిన పొజిషన్ వస్తే ఆవిడ ఎక్కువగా నన్ను నమ్ముతారు. అమ్మాయిని మేడంని అడగండి, వినీల గారిని అడగా, ఆమె ఏం చెప్తే అది చేద్దామని చెప్పేసి నన్ను అడిగితే నేనేం చెప్పానంటే ఫీవర్ గార్డ్ సిరప్, ఇమ్యూనిటీ టాబ్లెట్ ఇచ్చాను సార్. విత్ ఇన్ 2 days లోపల తన హాస్పిటల్కి వెళ్లాల్సింది కూడా వెళ్లకుండా ఇప్పుడు తన వరకు తను చాలా పర్ఫెక్ట్ గా చేసుకోగలుగుతుంది. తన ఏజ్ వచ్చేసి 62 years సార్. అంత పర్ఫెక్ట్ గా ఉంది. సెకండ్ టెస్టిమోనియల్ సార్, రీసెంట్ గా మా బాబు హైదరాబాద్ లో ఉంటాడు హాస్టల్లో. తనకి ఫీవర్ వచ్చింది సార్. ఇమీడియట్ గా ఇంటికి వచ్చామని నాకు భయం వేసింది. అక్కడ తన దగ్గర ఫీవర్ గార్డ్ సిరప్ ఉంది, తాగాడు. బట్ నాకే భయం అనిపించి రమ్మంటే వచ్చేటప్పుడు అమీర్పేటలో తనకి కళ్ళు కూడా బయర్లు అయినట్లు, అంటే కళ్ళు కనిపించకుండా అంత సివియర్ గా ఉండే. అలాగే నిజామాబాద్ వచ్చేసాడు. వచ్చాక నేను తనకి చేసిన ట్రీట్మెంట్ వేరే ఏమీ లేదు సార్. ఓన్లీ జీవన్ శక్తి రస్ కల్పించాను ఇంటికి రాగానే. ఆ తర్వాత తనకి ఫుడ్ ఏం పెట్టకుండా కొంచెం అలాగే ఉన్నానా, లిక్విడ్ తీసుకో అని చెప్పి దానితో పాటుగా జీవన్ శక్తి రస్ తో పాటుగా నైట్ టైము అంటే రాగానే ఫీవర్ గార్డ్ సిరప్ ఇచ్చాను. నైట్ ఫీవర్ గార్డ్ సిరప్, ఇన్ఫెక్షనల్ సిరప్, ఇమ్యూనిటీ టాబ్లెట్ అండ్ జిలాయ్ పాపాయ్ టాబ్లెట్, ఇవి మాత్రమే 2 days యూజ్ చేశాను. ఫీవర్ తగ్గిపోయింది సార్. 3rd day నుంచి తను వెళ్ళిపోయాడు సార్, హాస్టల్కి వెళ్ళిపోయాడు. చాలా హ్యాపీగా ఉంది సార్. థ్యాంక్ యూ. గుడ్ ఎన్సీ సార్. సార్ నేను చెప్పే టెస్టిమోనియల్ మా పాప సార్. మా పాప ఖ్యాతి పేరు, 4 years. పాపకు ఒక 1 year బ్యాక్ ఫిట్స్ టైప్ గా నిద్రలోనే నైట్ 10:30కి అట్లా ఫిట్స్ టైప్ గా వచ్చేసి పడిపోయింది సార్. ఒక 5 minutes మన కాన్షియస్ లో లేదు. అలాంటి సిచ్యువేషన్ లో నేను విజయవాడ సార్, హాస్పిటల్ పేరు చెప్పొచ్చో లేదో, రికార్డ్ కూడా ఉంది. బిందు చైల్డ్ కేర్ హాస్పిటల్, టాప్ 5 లో ఒక హాస్పిటల్ అనమాట విజయవాడలో.
దీన్ని తీసుకెళ్ళాను సార్. వాళ్ళు కొన్ని మెడిసిన్స్ సజెస్ట్ చేశారు. 1 month వాడాను. వాడిన తర్వాత పాప బాగా లావ్ అయిపోవడం, బొగ్గలు అన్ని పెరిగిపోవడం ఇట్లా అయ్యేది. ఎందుకు ఇట్లా అవుతుంది ఏంటని మళ్ళీ వెళ్తే, సార్ ఈ మెడిసిన్ వల్ల కొంత రియాక్షన్ వస్తుంది, మీరేం కంగారు పడొద్దు అన్నారు. బట్ మేము ఎప్పుడు చూడాల పాపని అంత లావ్ అయిపోయి హెవీగా అయిపోయింది. సో సెకండ్ ఒపీనియన్ గా మళ్ళీ ఇంకొక హాస్పిటల్కి వెళ్ళాను, అంకురా హాస్పిటల్. ఇది కూడా టాప్ హాస్పిటల్ అన్నమాట విజయవాడలో. సో దానికి వెళ్ళిన తర్వాత వాళ్ళు కూడా సేమ్ లేదండి, కొన్ని మార్చి రాసి కంటిన్యూ చేయండి అన్నారు. తర్వాత నేను మన దగ్గర ఉంది కదా అని నేను సుందర్ సార్ని కొన్ని అడిగాను సార్. అడిగిన తర్వాత సార్ ఒక 3 products చెప్పారు, ఓన్లీ 3 products. సార్ మీరు అవి వాడుతున్నారు కదా, ఈ 3 products కూడా వాడండి, మీకు ఖచ్చితంగా క్యూర్ అవుతుందని చెప్పారు. వాటిల్లో సార్ చెప్పింది ఏంటంటే బాలశక్తి సిరప్, ఇదొకటి వాడాను సార్. తర్వాత వీటిగోల్డ్ టాబ్లెట్ పాపకి జస్ట్ పావు భాగమే, అంటే ఒక టాబ్లెట్ ని 4 భాగాలు చేసి ఒక పావు భాగం ఏమన్నారు, ఇదొకటి వాడాను. అండ్ కామన్ గా తులసి. సో ఈ 3 వల్ల వాడాను సార్. ఇంకా పాపకి ఎక్సలెంట్ గా ఉందన్నమాట. పూర్తిగా 100% ఆ మెడిసిన్ ఆపేశాను. ఇప్పుడు 1.5 year పైన అయింది. ఇంకా అలాంటి ప్రాబ్లం ఏం రాలేదు. చక్కగా స్కూల్కి వెళ్తుంది, ఎటువంటి ఇబ్బంది లేదు. చెప్పున్నాను ఒకసారి. ఏం వాడా చెప్పు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ షేరింగ్. చాలా చాలా క్యూట్ పాప మీది. గుడ్ అండ్ సింగ్ చెప్పండి. నా పేరు పోతుగంటి వెంకటరమణాచారి. నేను జగిత్యాల నుంచి మాట్లాడుతున్నాను. నా దగ్గర షుగర్ టెస్టిమోనియల్ ఒకటి ఉన్నది సార్. దాన్ని యూట్యూబ్లో కూడా పెట్టుకున్నాను. అయితే ఒక ఎంప్లాయీ 60 సంవత్సరాల వయసు ఉంటుంది. అతనికి కడుపు మొత్తం ఉబ్బరం జరిగింది. మూత్రం రావడం లేదు. తర్వాత పొట్ట బాగా నిండుగా ఉబ్బి షుగర్తోని తర్వాత అరికాళ్ళ మంట, అరిచేతుల మంట అనేది జరిగింది. అతనికి తులసి, అలోవెరా, తర్వాత షుగర్ రస్, ఈ 3 ఇచ్చాను. చాలా తొందరగా ఒకటే మంత్ లోపల క్యూర్ అయింది. పొట్ట ఉబ్బరం తగ్గింది, అరికాళ్ళ మంట తగ్గింది. అతడు నన్ను దేవునిలాగా నమ్ముతాడు. ఆ విధంగా 8 months నుంచి తులసి, అలోవెరా వాడుకుంటున్నాను. షుగర్ తగ్గింది, అట్లాగే పొట్ట ఉబ్బరం కూడా తగ్గింది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రమణాచారి గారు. థ్యాంక్ యూ సార్. ఇంకొక టెస్టిమోనియల్ ఉన్నది. మా పాప MBBS హౌస్ సర్జన్ చదువుతుంది. నిన్ననే హాస్పిటల్ నుంచి గ్లూకోజ్ పెట్టుకొని జ్వరంతో వెంటనే 6 o'clock ఇంటికి వచ్చేసింది జగిత్యాలకు. హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత నేను ఫీవర్ గార్డు టాబ్లెట్ తీసుకొని 5 గంటలకు ఒకటి వేశాను. తర్వాత తులసి నీళ్ళలో కలుపుకుంటూ తాగిచ్చాను. ఒక్క రోజు లోపల అంటే 5 hours ఒక టాబ్లెట్ చొప్పున మొన్న 6 గంటల నుంచి నిన్న మధ్యాహ్నం వరకు, అంటే కరెక్ట్ ఒకటే రోజులో పూర్తిగా జ్వరం తగ్గింది, క్యూర్ అయింది సార్. ఫంటాస్టిక్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యువర్ డాటర్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. హర్షమూలలు. ఓకే సార్, ఆమెకు మన ఎలాగంటే డెడ్ బాడీ లాగా పడుకొని ఉండే సార్. లేచి కూర్చుండ పెడదాం, 2-3 పట్టినా కానీ కూర్చుండ పెడదాం అన్న స్తోమత లేకుండే సార్. అయితే పైసాబే కోర్సు మినిమం 3 నెలలు వాడమన్నా సార్. 1 నెల వాడిను సార్. ఆమెకు టోటల్ రిజల్ట్ వచ్చేసింది సార్. వెరీ నైస్, వెరీ నైస్, వెరీ గుడ్. 24-25 కేసులకు నేను అరేంజ్మెంట్ చేసిన సార్. చాలా మంచిది, చాలా మంచిది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పండి. హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. గ్రోత్ బూస్టర్ వరికి నాటేసిన 15 రోజులకి చల్లమని ఇచ్చిన యూరియాతో కలిపి చల్లాడు. చాలా మంచి రిజల్ట్ ఉంది అన్నాడు. దిగుబడి కూడా ఎక్కువ వచ్చిందట. లాస్ట్ ఏసంగి పంటకి చాలా రోగాలు వచ్చింది వరికి. ఇతని పంటకి ఏ రోగం రాలేదంట. మందులు తీసుకొచ్చిండట కొడదామని, కానీ కొట్టే అవసరం రాలేదంట. చాలా రిజల్ట్ వచ్చింది మేడం అని మధ్యసారి కూడా అదే ప్రొడక్ట్ తీసుకున్నాడు సార్. గ్రోత్ బూస్టర్ 5 ఎకరాలకు వాడింది సార్. అమ్మా, మీ వాయిస్ చాలా లోగా వస్తుంది. కొద్దిగా దగ్గర పెట్టుకొని మాట్లాడితే క్లియర్ గా వినపడుతుంది. హలో సార్, కొద్దిగా గట్టిగా మాట్లాడండి. అగ్రికల్చర్ ప్రొడక్ట్ నేను సేల్ చేశాను సార్. గ్రోత్ బూస్టర్ వరికి
నాటేసినాక 15 రోజులకి యూరియాతో కలిపి చల్లమన్నాను సార్. చాలా మంచి రిజల్ట్ వచ్చింది. వరికి ఏ రోగం రాలేదు, మళ్ళీ ఏ మందులు కొట్టలేదని చాలా చాలా రిజల్ట్ వచ్చింది. దిగుబడి కూడా చాలా వచ్చింది మేడం అని అన్నాడు కస్టమర్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇప్పుడు చెప్పండి. నాకు విపరీతంగా పిప్పన్ను నొప్పిగా ఉండేది సార్. చాలా రోజులు బట్టి చాలా విధాలుగా బాధపడతా ఉండేవాడిని. నాకు ఈ జేకే గారు పరిచయం అయినప్పుడు ఐఎంసీ కోసం చెప్పి తెలియజేసి ఐఎంసీ పేస్ట్ అనేది నాకు ఇప్పించారు సార్. ఆ పేస్ట్ కంటిన్యూగా వాడుతున్నాను. ఇప్పుడు పిప్పన్ నొప్పి అనేది అస్సలు లేదు సార్. ఇప్పటి నుండి కంటిన్యూగా అదే పేరు వాడుతున్నాను. ఐఎంసీలో కూడా ఇంకా ముందుగా వెళ్ళాలని, మంచి సక్సెస్ తెచ్చుకోవాలని ఆశపడతా ఉన్నాను సార్. గుడ్ ఐఎంసీ సార్. థ్యాంక్ యూ వెరీ. అమ్మా చెప్పండి. సార్ గుడ్ గుడాన్సీ చెప్పండి. సిద్దిపేట సార్, మాది గాయత్రి ఆర్గానిక్ హెర్బల్ స్టోర్. నాకు వచ్చిన టెస్టిమోనీ ఏంటి అంటే, మన పెద్దగుండవెల్లి నుంచి రిటైర్డ్ టీచర్ ఎంప్లాయీ వాళ్ళు. అంటే పెయిన్ కిల్లర్స్ బాగుండే, వాళ్ళకి మోకాల నొప్పులు బాగుండే. వాళ్ళు మన ఐఎంసీ ప్రొడక్ట్ స్టార్టింగ్ చెప్తే కొంచెం డౌట్ గా వాడిరు. తర్వాత ఒక 50 days కి వాళ్ళే కాల్ చేసి, నువ్వు చెప్పిన విధంగా చాలా రిజల్ట్ ఉంది, ఎన్నో హాస్పిటల్స్ మేము తిరిగాము, కానీ ఎక్కడ మాకు ఇంత రిజల్ట్ అనిపించలేదు అని చెప్పారు. నేను వాళ్ళకి ఇచ్చిన ప్రోడక్ట్ ఏమి ఇచ్చినానంటే, అలోవెరా ఇచ్చిన, అలోకాల్డి, హిమాలయం బెర్రీ, మన టూ పేస్ట్, ఇంకా పేనావే ఆయిల్స్, ట్రూ హెల్త్ క్యాప్సూల్స్, వీటి గోల్డ్ టాబ్లెట్ ఇచ్చాను సార్ వాళ్ళకి, శ్రీ తులసి. చాలా మంచి రిజల్ట్ ఉంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఒకటి వచ్చేసి డీటాక్స్ ఫుడ్ ప్యాచెస్ సార్. ఇది ఏంటంటే, ఒక ఆయనకి బొడ్డు కింద నుంచి పాట్ పనిచేయడం మానేసిందండి, ఫుల్ బెడ్ అన్నమాట. అది మన దగ్గరకు వచ్చిందండి. దానికి ఫుడ్ ప్యాచెస్ ఇస్తామని చెప్పి అన్నాము. వాళ్ళైతే ఫస్ట్ ఇంట్రెస్ట్ చూపించలేదండి, తగ్గుద్దో లేదో అని చెప్పి ఇంట్రెస్ట్ చూపించలేదు. కానీ వాడి చూడండి, ఒకటి వాడండి ఫస్ట్, దాన్ని బట్టి మీకు రిజల్ట్ ఉంటే వాడుదురుగానని చెప్పాము. అలా అని చెప్పి తీసుకున్నారండి. ఫస్ట్ 1 week ఒకటి యూజ్ చేశారు. అలాగే నెక్స్ట్ టైం వాళ్ళే కాల్ చేసి మిగతావి కూడా ఇమ్మని మొత్తం 5 doses కింద 5 packets యూజ్ చేశారండి. ఆయన మోకాళ్ళది పైకి వచ్చేవి కాదు. ఈ 5 వాడాక పైకి కొంచెం లేవగలుగుతున్నారండి, కొద్దిగా సపోర్ట్ తోటి. దాంతోపాటు మనం మార్నింగ్ తీసుకుని డ్రింక్ కూడా ఇచ్చామండి, పార్టీ డ్రింక్. దానివల్ల కూడా ఆయన కొంచెం రికవరీ పొజిషన్లోకి వస్తున్నారు. నాది సెకండ్ వచ్చండి షుగర్కి సార్. వాళ్ళు వచ్చి చెల్లూరు ఎంప్లాయీస్ అన్నమాట. వాళ్ళు కూడా షుగర్ సంబంధించి కిట్ తీసుకుని వాడుతున్నారండి. 3 years నుంచి బయట వాడినా కానీ వాళ్ళకి ఎక్కడ రిజల్ట్ రాలేదు. వేరే ఆయుర్వేదం కానీ హోమియోలో కానీ వాడినా రిజల్ట్ రాలేదటండి. మన దగ్గర షుగర్ కిట్ తీసుకుని యూజ్ చేయడం వల్ల విత్ ఇన్ 1.5 month ఆవిడకి రికవరీ స్టార్ట్ అయింది. ఇప్పుడు ప్రజెంట్ అయితే షుగర్ నార్మల్ గా ఉందండి. ఆ రిపోర్ట్స్ కూడా నేను ఫార్వర్డ్ చేస్తాను. నెక్స్ట్ థర్డ్ టెస్టిమోనీ వచ్చండి, ఒక 1 month బ్యాక్ ఒక ఆయన మొత్తం బాడీ నల్లగా మచ్చలు వచ్చేస్తున్నాయి అని చెప్పి మన దగ్గరికి రావడం జరిగింది. ఆయనకి మనం నీమ్ ప్యూర్ టాబ్లెట్స్ ప్లస్ అలోవెరా, అలో జెల్, హిమాలయన్ బెర్రీ, దాంతో పాటుగా గోమూత్ర, హెల్దీ, శ్రీ తులసి ఇవి ఇవ్వడం జరిగిందండి. పైపోతుగా రాయడానికి శ్రీ తులసి, శ్రీ హెల్దీ, అలోవెరా జెల్, గోమూత్ర ఈ 5 ingredients కలిపి పైపోతుగా రాయమని చెప్పాను. దాంతో ఆయన అలాగా రెగ్యులర్ గా రాయడం, మనం ఇచ్చింది డైట్ అది ఫాలో అవడం, అలా చేయడం వల్ల, ఎక్సర్సైజ్లు అది చేయడం వల్ల 15 days లో ఆయన మళ్ళీ వచ్చి కలిసి చాలా బాగా క్యూర్ అవుతుందమ్మా అలాగని చెప్పి ఆయన థ్యాంక్స్ చెప్పడం జరిగిందండి. ప్రజెంట్ స్టిల్ ఇప్పుడు వరకు కూడా ఆయన వాడుతున్నాడు. 1 month అవుతుంది. ఇంకొక 1 month లో మొత్తం రిజల్ట్ వస్తుంది సార్. అది వీడియో కూడా నేను షేర్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. 1 week బ్యాక్ రాజాంలో మీటింగ్ ఇచ్చాం సార్. ఆ మీటింగ్ లో ఒక ఆమె వాళ్ళ అబ్బాయిని తీసుకుని వచ్చిందండి. అబ్బాయికి ఇప్పుడు 12 years అండి. 8th class లో ఉన్నాడు అబ్బాయి. అయితే చిన్నప్పటి నుంచి కూడా కంటిన్యూ బెడ్ మీద యూరిన్ పోసేస్తుంటాడు అటండి, తెలివి ఉండదు అనమాట. ఇప్పుడు కూడా 12 సంవత్సరాలు అవుతున్నా కూడా అదే జరుగుతుంది. చాలా హాస్పిటల్ తిరిగారు, ఎక్కడా రికవర్ అవ్వలేదండి. చాలా డబ్బులు ఖర్చు పెడుతున్నారు అనమాట. అయితే మీటింగ్ తీసుకొచ్చారు అబ్బాయిని నేను చూసిన తర్వాత ఏంటంటే, ఓన్లీ శ్రీ తులసి, శ్రీ హెల్దీ, గోమూత్ర సార్, ఏదైతే మన బాలశక్తి సిరప్ అండి,
ఈ 3 ఇస్తూ బాలశక్తి రోజుకి 3 టైమ్స్ వేయమని చెప్పానండి. ఇప్పుడు కరెక్ట్గా ఈ రోజుకి 4 days అవుతుంది సార్. నిన్న ఈవినింగ్ ఆవిడ ఫోన్ చేశారండి. సార్ ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి మేము పడుతున్న బాధ మీరు ఇచ్చిన 4 రోజుల్లోనే ఇప్పుడు రికవర్ అయిందండి. ఈ రోజు మా అబ్బాయి బెడ్ మీద పాస్ పోయడం మానేశాడని చెప్పి వాళ్ళు ఫోన్ చేశారు సార్ నిన్న ఈవినింగ్. దాన్ని షేర్ చేద్దాం మన ఫ్రెండ్స్ అందరికీ కూడా అనేసి నేను ఈ రూపీ హ్యాండిల్ చేశాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఫ్రెండ్స్ అందరికీ కూడా నాకు మంచి టెస్టిమోనీ. నేను ఒక 4.5 years బ్యాక్ డాండ్రఫ్ తో హెయిర్ ఫాల్ తో చాలా ఇబ్బంది పడేవాడిని సార్. నేను జాబ్ చేసే దగ్గర నాకు హెవీ లైట్స్ దగ్గర నాకైతే ప్రాబ్లం ఉండేది. అది నేను ఎప్పుడైతే 650, 400 అబోవ్ నేను షాంపూ అయితే వాడేవాను సార్, అదర్ బ్రాండ్స్. ఆ బ్రాండ్స్ నేమ్ చెప్పను. అది వాడినప్పుడు నాకున్న ఫీలింగ్ కన్నా మన దగ్గర కేశ్విన్ హ్యాండ్రీ డాండ్రఫ్ షాంపూ యూజ్ చేసిన విత్ ఇన్ వీక్ లోనే రిజల్ట్ వచ్చింది. డాండ్రఫ్ ఆఫ్ నాకు ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. బడ్జెట్ చూస్తే అరౌండ్ 180 rupees కిలో ఉండేదండి అప్పుడులోని. నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంటే 600 పెట్టినా రిజల్ట్ రాలేదు. నాకు చాలా హ్యాపీ అనిపించి వెంటనే నా బ్రదర్ కి, నాకు ట్విన్ బ్రదర్స్ ఉన్నారు సార్. ఆ ట్విన్ బ్రదర్స్ లో ఇద్దరికి హెయిర్ ఫాల్ ఉంది. ఒకరు ప్లాస్మా తీసి ఏదంటే నీడిల్ పెట్టి చేయించుకున్నారు. అంటే ఒక్కొక్క హెయిర్ పెట్టుకుంటే 1 lakh అబోవ్ అయింది వాడికి. ఇంకో బ్రదర్ కి నేను చెప్పాను, నువ్వు అదేది ట్రై చేయొద్దు, నేను మీ యొక్క రిపోర్ట్ చూపించాను సార్. అంటే మీ యొక్క చిన్న హెయిర్ ఫాల్ సంబంధించి చూపించాను. కొన్ని అప్పుడులో నేను చూసి ఆ పర్సన్ కి ఇవ్వడం జరిగింది. ఎవరు? నా ఓన్ బ్రదర్ కి ఓన్ రిస్క్ తీసుకొని మన దగ్గర ఉన్న దీంతో ఇస్తే బేబీ గ్రోత్ అయింది సార్. వాడికి 1 lakh అబోవ్ అయింది. వీడికి అరౌండ్ కంటిన్యూగా యూజ్ చేస్తే అరౌండ్ మంత్లీ ఒక 1500 to 2000 బిలో అయ్యేది సార్. కానీ ఇప్పుడు బేబీ గ్రోత్ నుంచి కొంచెం డెవలప్మెంట్ వచ్చింది. దానికి నేను ఇచ్చిన ప్రోడక్ట్ అయితే గోమూత్ర ఇచ్చాను సార్. అది ఇన్నర్ సైడ్ ఇచ్చాను, అది అప్లై చేయడానికి కూడా ఇచ్చాను. వాడికి డాండ్రఫ్ ఉండేది, ఫస్ట్ డాండ్రఫ్ షాంపూ ఇచ్చాను. కానీ మనకి బాడీకి ప్రోటీన్ అవసరం కాబట్టి స్పిల్లోనే ఇచ్చాను సార్. నెక్స్ట్ శ్రీ తులసి, ట్రూ హెల్త్ క్యాప్సుల్, అలోజెల్, కేశ్విన్ హెయిర్ ఆయిల్, ఈ 4 మిక్స్ చేసి అప్లై చేయమన్నాను సార్. మిక్స్ చేసి అప్లై చేసినప్పుడు ఒక స్పూన్ గోమూత్ర ఇమ్మని చెప్పాను. ఆ గోమూత్ర చాలా వండర్ఫుల్. అంటే ఈ 4 ప్లస్ ఈ 5 డైలీ అప్లై చేయమన్నాను. వాళ్ళు మిస్సెస్ అప్లై చేసేవారు డైలీ హెడ్ కి. వాడికి రిజల్ట్ చూసి నాకే అంటే కొంచెం గూస్ బంప్స్ వచ్చి అంత హ్యాపీ రిజల్ట్. ఎందుకంటే వాడికి వితౌట్ కెమికల్ ఇన్ ఫ్యూచర్ ప్రాబ్లం లేకుండా నేను యూజ్ చేస్తున్నాను. దాంతో పాటు వాష్ మాత్రం హెయిర్ ఫాల్ కానీ డాండ్రఫ్ కానీ ఈ రెండింటికి కూడా సజెషన్ చేయడం జరిగింది సార్. ఎక్స్ట్రాడినరీ టెస్టిమోనీ నా ఫ్యామిలీలో నాకు, నా బ్రదర్ కి. థ్యాంక్ యూ సార్. గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు రాబర్ట్ రవిచంద్రరాజు సార్, ఫ్రమ్ కాకినాడ. సో నేను ప్రతిరోజు కూడా సార్ విత్ యూనిఫామ్ తో ఉండడానికి ఇష్టపడతానండి. పిల్లల్ని నేను స్కూల్ కి నేనే తీసుకెళ్లేవాడిని సార్, 2-wheeler మీద. వాళ్ళ స్కూల్ టీచర్ నన్ను డైలీ అబ్జర్వ్ చేసేవారండి. ఆయన ఒకసారి నాకు పిల్లల్ని దింపిన తర్వాత పర్సనల్ గా వచ్చండి, రాబర్ట్ గారు కొంచెం నేను పర్సనల్ గా ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను సార్ అని చెప్పడం జరిగింది సార్. భగవంతుడు ఆకలి అవసరం అందరికి ఇస్తూ ఉంటాడు కదా సార్. అంటే ఆయన నిర్మోహమాటంగా చెప్పండి సార్ ప్రాబ్లం ఏంటి అంటే, కొంచెం సెక్సువల్ గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. నా ఏజ్ 39 అండి. నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్పడానికి కొంచెం మొహమాట పడేవాడిని. సో దాని గురించి నేను యూట్యూబ్ లోనే నెక్స్ట్ కొన్ని వీడియోస్ లో చూసండి కొన్ని మెడిసిన్స్ నేనే సొంతంగా తీసుకునేవాడిని సార్. నాకు రిజల్ట్ రాలేదు. అలాగే మీ టీ షర్ట్ మీద ఉన్న ఐఎంసీ అనేది కూడా చూసి నేను మీ దాంట్లో యాప్ లోకి వెళ్ళానండి. నాకు నైట్ పవర్ టాబ్లెట్ ఇవ్వండి సార్ అని అడిగాడండి ఆయన. అలా కాదు సార్, మనం భోజనం చేసేటప్పుడు కంచం కడుక్కున్న తర్వాతే పెట్టుకుంటాం కదా, శరీరంలో కూడా టాబ్లెట్ వెళ్ళాలంటే ముందు క్లీన్ చేసుకుందాం సార్, మీకు మంచి రిజల్ట్ వస్తుంది అని ఆయనకి శ్రీ తులసి, అలోవెరా అండి, గోమూత్ర, లివ్ కేర్ మొదటి ఇచ్చాను సార్. చాలా తేలిగ్గా ఉంది రాబర్ట్ గారు అని చెప్పడం జరిగిందండి. 15 రోజులు పోయిన తర్వాత అండి నైట్ పవర్, అశ్వగంధ, నెక్స్ట్ చావన్ గోల్డ్, మన హిమాలయన్ బెర్రీ కూడా ఇవ్వడం జరిగిందండి. సో చాలా హ్యాపీగా ఉన్నాడండి ఆయన. 3 months అవుతుంది. నాకు ఒక 3 days బ్యాక్ ఆయన ఫోన్ చేశారు. సో డ్యూరేషన్ అంటే యాక్చువల్గా ఇందులో సిగ్గుపడాల్సింది ఏమీ లేదండి, ఇది సృష్టికి సంబంధించింది, అందరికీ తెలిసిందే. డ్యూరేషన్ ఎక్కువసేపు జరుగుతుందండి రాబర్ట్ గారు. చాలా హ్యాపీగా ఉన్నామండి మా ఫ్యామిలీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ విషయం మీ అందరికీ నా ద్వారా చెప్పాలంటే కొంచెం సిగ్గుగా ఉందండి. మీ ద్వారా చెప్పించండి సార్, టెస్టిమోనీస్ చెప్తున్నారు కదా, వీడియోస్ పెడుతున్నారు చెప్పడం జరిగిందండి. సో ఈ ప్రోడక్ట్ వల్ల ఆయన చాలా హ్యాపీగా ఉన్నారు సార్ ఫ్యామిలీలోని. సో ఆ విషయం చెప్దామని నేను హ్యాండ్ రైజ్ చేశానండి. ప్లస్ గురించి నాకు ఒక చిన్న ఇది చెప్తాను సార్, టెస్టిమోనీ. మా ఆఫీస్ లో ఒకరు మామూలుగా ఒక 5 kilometers 6 kilometers వెళ్ళి వస్తుంటారు సార్ ప్రతిరోజు. వాళ్ళ కళ్ళల్లో వాళ్ళకి దుమ్ము ధూళి పడడం వల్ల కళ్ళు ఎర్రగా అయిపోయాయి, చాలా మంట, నవ్వ అలాంటివి ఏర్పడ్డాయి సార్. ఆఫీస్కి వస్తూనే వాళ్ళకి ఆలో, 80+ ఇచ్చాను సార్. ఒక 5 నిమిషాలు అట్లే కూర్చోమని చెప్పాను.
బాగా చల్లగా అయింది, నవ్వ మంట కూడా తగ్గింది. అలాగే ఎర్రగా ఉన్న కన్ను ఒక గంట తర్వాత చాలా మామూలు స్థితిలోకి వచ్చింది సార్. చాలా బాగా తగ్గింది సార్. అలా వల్ల మంచి రిజల్ట్ వచ్చింది సార్. థ్యాంక్ యూ.